ఇక తెలంగాణలో నేడు రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కుమరంభీం జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉన్నాయని చెప్పేసి కూడా అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా దాదాపుగా కొన్ని స్పెల్స్ కొనసాగుతాయని చెప్తున్నారు. అలాగే సైబరాబాద్ జాయింట్ కమిషన్తో ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు ఐటీ వాళ్ళకి. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో ఎక్కువ వర్షం స్పెల్ పడుతుంది కాబట్టి సో ఐటీ ఉద్యోగులకి ఇంట్లోనే ఉండి ఉద్యోగం చేసుకునే అవకాశం ఇవ్వాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నిన్న మొన్న చూస్తా ఉన్నాం ఈవినింగ్ టైమ్స్లోనే ఈ స్పెల్స్ అనేవి ఎక్కువగా పడుతూ ఉన్నాయి. సో ఏ జిల్లాల్లో ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో కూడా ఎంతటి సెంటీమీటర్లు కురిసే అవకాశం ఉంది, మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నం గారు ఉన్నారు. మేడం నడి తెలుసుకుందాం. నమస్కారం. ఈ రోజు రేపు భారీ వర్షాలు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎలా ఉంది మొత్తం వాతావరణ పరిస్థితులు? ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే వాతావరణ పరిస్థితులు ఒక ఉపరితల ఆవర్తనం ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడిగా 5.8 కిలోమీటర్స్ వరకు కొనసాగుతుంది. అట్లాగే ఒక ఈస్ట్ వెస్ట్ ద్రోణి ఒకటి నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు కేంద్రీకృతం అయ్యింది. ఇంకొక ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కొనసాగుతుంది. సో వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజులు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాటితో పాటుగా చూసుకుంటే ఈరోజు రేపు భారీ అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఈరోజు మాత్రం 2-3 జిల్లాలకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారీ అతి భారీ వర్షాలతో పాటుగా 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. అంటే 7 నుంచి 12 సెంటీమీటర్లు కొన్ని చోట్ల అయితే 12 నుంచి 20 సెంటీమీటర్లు 1-2 చోట్ల, 20 కన్నా కొంచెం 2-3 సెంటీమీటర్స్ మోర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నందున రెడ్ వార్నింగ్ 4-5 డిస్ట్రిక్ట్స్కి అలర్ట్స్ ఇవ్వటం జరిగింది. ఏ జిల్లాలకు రెడ్ వార్నింగ్స్ ఇచ్చారు? ఈరోజు చూసుకున్నట్లయితే డే 1కి నిర్మల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి ప్రాంతాలకు ఈరోజు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల్, జయశంకర్, భూపాల్పల్లి, అట్లాగే మూల్గు, భద్రాద్రి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత దాని దిగువన ఉన్నటువంటి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ ఈ ప్రాంతాలన్నిటికీ కూడా హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్స్ అంటే మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల 7 సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా కూడా వర్షం ఉండే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, దాని ఆనుకున్నటువంటి వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్స్లో చూసుకున్నట్లయితే ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, నో వార్నింగ్స్ ఏమీ కూడా లేవు. ఈ వర్షపాతం ఈ రోజు రేపైనా ఇంకా కొనసాగే అవకాశం ఉంటుందా? ఇంకా రేపు కూడా దీని యొక్క ప్రభావం ఉత్తర ఈశాన్య జిల్లాల్లో ఉండే అవకాశం ఉన్నా అక్కడ కూడా ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, అట్లాగే మనకి కుమరంభీం, మంచిర్యాల్, జయశంకర్, భూపాల్పల్లి, మూల్గు, భద్రాద్రి వరకు కూడా ఉండే అవకాశం ఉంది. దాన్ని ఆనుకుని ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, అట్లాగే కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ అర్బన్ రూరల్ కూడా మనకు ఈ భారీ వర్ష సూచనలు జారీ చేయడం జరిగింది. వర్షంతో పాటు థండర్ స్టార్మ్స్ కావచ్చు, విండ్కి సంబంధించి కావచ్చు అన్న అప్డేట్స్ ఉన్నాయి మ్యామ్? థండర్ స్టార్మ్ యాక్టివిటీ విత్ లైటనింగ్ కూడా రానున్న 5 రోజుల వరకు కూడా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈరోజు రేపు ఉత్తర ఈశాన్య జిల్లాలకు అధికంగా ఉండే అవకాశం ఉంది. రేపు కూడా తూర్పు అట్లాగే ఈశాన్య జిల్లాలు కొంచెం నార్త్ సైడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మిగతా జిల్లాలన్నీ కూడా లెస్ సివియారిటీ తోటి థండర్ స్టార్మ్ అండ్ లైటనింగ్ యాక్టివిటీ ఒక్కొక్క చోట పిడుగుపాటు కూడా ఉండే అవకాశం ఉంది. 30 to 40 km/h వేగవంతమైన గస్టీ విండ్స్ ఉండే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో ప్రవీణ్, ఏబిన్ ఆంధ్రజ్యోతి.